హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ని నార్మల్ నీడిల్తో ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద ఈ విధంగా అయినా వేసుకోవచ్చు. లేదు నేనైతే 12 ఇంచ్ వుడెన్ ఫ్రేమ్కి పెట్టి ఫస్ట్ నార్మల్ నీడిల్ నెంబర్ 1 తీసుకున్నాను. జెరీ థ్రెడ్ తీసుకుని 2 లైన్స్ చైన్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఫస్ట్ లైన్ ఒకసారి ఇటు నుంచి అటు స్టిచ్ చేస్తే సెకండ్ లైన్ అనేది అటు నుంచి ఇటు స్టిచ్ చేసుకోవాలి. ఒకటి ఫార్వర్డ్ ఒకటి బ్యాక్వర్డ్లో వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. జెరీ థ్రెడ్ మీద కోటింగ్ ఆ థ్రెడ్ ఉంటుంది కదా జరీది, అది పోకుండా కొంచెం కొంచెం థ్రెడ్ తీసుకుంటూ మనం ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఒక లైన్ ఫార్వర్డ్ స్టిచ్ చేస్తే ఇంకో లైన్ బ్యాక్వర్డ్ సెకండ్ లైన్ అనేది ఇటు నుంచి అటు వెళ్ళాలి. ఈ విధంగా 2 లైన్స్ మనం చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా నెక్కి హ్యాండ్స్కి కూడా చైన్ స్టిచ్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ చైన్ స్టిచ్ నుంచి ఒక 1 ఇంచ్ లెంత్ వరకు మనము ఈ వర్క్ అనేది చేసుకుంటాం. దానికోసం నేను ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి 7mm ఐస్ షేప్ క్లిప్ స్టోన్స్ని స్టిక్ చేస్తున్నాను. ఇది ఒక వేలో అని కాదు, ర్యాండమ్గా మనకి ఇష్టం వచ్చినట్టు ఒక 1 ఇంచ్ వరకు మనం ఇవన్నీ స్టిక్ చేసుకోవాలి. అంటే చైన్ స్టిచ్ నుంచి మనకి ఒక 1 ఇంచ్ వరకు వర్క్ అనేది వస్తుంది. మనం ఎక్కడైనా సరే ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేస్తున్నామంటే మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా బ్యాక్ సైడ్ అయితే ఐరన్ చేసుకోవాలి. ఈ నార్మల్ ఫ్యాబ్రిక్ గ్లూ కాస్త హార్డ్ గ్లూగా మారి చాలా కాలం వరకు ఊడకుండా ఉంటాయి. సో ఈ విధంగా నెక్ చుట్టూ హ్యాండ్స్కి కూడా 1 ఇంచ్ డిస్టెన్స్ దాకా మనం ఈ విధంగా ఫ్యాబ్రిక్ గ్లూ పెడుతూ 7mm ఐ షేప్ క్లిప్ స్టోన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిక్ చేసుకొని ఖచ్చితంగా 2 to 3 అవర్స్ డ్రై అయిన తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 11 తీసుకున్నాను. నార్మల్ షూయింగ్ థ్రెడ్ లేదా మీ దగ్గర థిన్ జెరీ థ్రెడ్ ఉంటే అదైనా ఓకే. 2mm షుగర్ బీడ్స్, ఒక 2mm బంచ్ బీడ్ని నేను గ్యాప్స్ మధ్యలో స్టిచ్ చేస్తున్నాను. ఇది కూడా ఒక షేప్ కాదు, ర్యాండమ్గా మనకి ఇష్టం వచ్చినట్టు అటు ఇటు మొత్తం ఫిల్ అయ్యేటట్టుగా గ్యాప్ ఉన్న ప్లేస్ అంతట్లో కూడా 2mm షుగర్ బీడ్స్, ఒక్క 2mm బంచ్ బీడ్ టాప్లో వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. మొత్తం స్టిచ్ చేసేసుకుంటే ఎవరైనా ఈజీగా చేసుకునే చాలా గ్రాండ్ లుక్ ఉండే బ్లౌజ్ డిజైన్ ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇదేమో బ్యాక్ నెక్, సేమ్ మనం హ్యాండ్స్కి కూడా బార్డర్ లాగా వేసుకోవాలి. ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉంది.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.